వచ్చింది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అల్లర్లు అయితే ఆఫ్టర్ పోల్ కూడా చాలా అల్లర్లు పెరిగి వచ్చినాయి, చాలా దారుణంగా జరిగింది. ఈ రోజు ఫియర్ సైకోసిస్ లో స్టేట్ ఉంది. ఎంతవరకు అంటే ఆఫీసర్స్ కూడా అందరూ కూడా భయపడతా ఉన్నారు, ఏమైనా ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఏం జరుగుతాయి అనే పరిస్థితి. ఎందుకంటే సజ్జల గారు అక్కడికి ఆపకుండానేమో అసలు ఏజెంట్స్ ఎవరు ఉండాలి అంటే ఆయన ఖచ్చితంగా చెప్పారు, ఎవరైతే గట్టిగా ఉండగలరో, ఎవరైతే ఇది చేయగలరో, అటాక్ చేయగలరో వాళ్ళనే ఏజెంట్లుగా పెట్టండి అని చెప్పారు. ఆల్మోస్ట్ ఈజ్ వైసీపీకి ఆయన వాయిస్ ఆయనే అలా చెప్పేటప్పుడు క్యాడర్ ఏ విధంగా ఛార్జ్ అవుతుంది, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. సో మా నాయకులు ఎప్పుడు కూడా డిఫెన్స్ లోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు ప్రొవొకేషన్ చేయరు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు లాస్ట్ 5 years ఏ విధంగా గవర్నర్ చేశారు అన్నది కూడా ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది మా నాయకుల తాలూకా ఉద్దేశం. దాన్ని స్పష్టంగా చెప్పారు. క్యాండిడేట్లు కూడా చివరి దాకా పోలింగ్ సెంటర్ లోనే ఉండాలి. ఎందుకంటే కేడర్ కి, పోలింగ్ ఏజెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఆఫ్టర్ ఇది కూడా అయితే ఇవాళ చర్యలు తీసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఫైన్ జాబ్. వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. దాని నుంచి ఖచ్చితంగా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్, బట్ స్టిల్ వీఆర్ ఆల్సో ప్రిపేర్డ్ గా ఉండమని మా నాయకులు చెప్పారు. ఆ విధంగా సిద్ధంగా ఉన్నాం. అంచేత ఉన్న ప్రివైలింగ్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా మా నాయకులు ఆ విధంగా చెప్పారు. రెండోది, ప్రభాకర్ రెడ్డి గారు ఇందాక ఎగ్జిట్ పోల్ సర్వే గురించి లేకపోతే ప్రకాష్ రెడ్డి గారు మాకున్న దీని మీద ఇవాళ శివరాం ప్రసాద్ గారు ఒకటి అన్నారు, ఆంధ్రప్రదేశ్ లో సింపతి వచ్చింది, ఢిల్లీలో గాని లేకపోతే జార్ఖండ్ లో గాని రాలేదంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయో ఆల్రెడీ చాలా మంది అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళన్నీ ఉన్న ఇన్వెస్టిగేషన్ అంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అక్కడ ఆపుకు కానీ లేకపోతే సోరెన్ కానీ వాళ్ళని ఖచ్చితంగా కేంద్రం తీసుకున్న చర్యలు కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి రాలేదు. వేరే చంద్రబాబు నాయుడు గారిది అక్రమ అరెస్టు, జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన వ్యక్తిగత కక్షతోనే అరెస్ట్ చేశారన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని 52 రోజులు జైల్లో ఉంచడం అన్నది పెద్ద తప్పు చేసింది వైసీపీ. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ లో కూడా సెఫాలజీ ఉంటుందండి. ఇట్స్ ఎ సైంటిఫిక్ స్టడీ. అంచేత ఇవాళ వైసీపీకి ఫేవర్ గా లేదని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇప్పుడు వైసీపీకి ఫేవర్ గా కూడా కొన్ని ఇచ్చారు కదా, మరి వాళ్ళని కూడా కాదంటారా శివరాం ప్రసాద్ గారు? అంచేత ఇవాళ మనకి ఫేవర్ గా ఉంటే ఒకలాగా, మనకి ఫేవర్ గా లేకపోతే ఒకలాగా కాదు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత మేము ఒక ఎగ్జిట్ పోల్స్ మీద డిపెండ్ కాలేదు. జగదీష్ గారు, ఒకటి కూటమికి ఎన్ని వచ్చే అవకాశం ఉందంటారు ఏపీలో? ఏదండి, ఏపీలో కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? మేమైతే ఖచ్చితంగా 130 ఖచ్చితంగా వస్తాయన్నది వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. 130 ఖచ్చితంగా మాకు వస్తాయన్నది కాన్ఫిడెంట్. 22 వరకు కూడా పార్లమెంట్ సీట్లు కూడా మేము గెలుస్తామని కూడా మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. కానీ శివరాం ప్రసాద్ గారు ఒక కామెంట్ చేశారు, గుర్తుందా? ఈ చంద్రబాబు నాయుడు ఏ రకంగా మేనేజ్ చేస్తూ ఉంటారు, 2019లో ఏ రకంగా కొన్ని మీడియా సంస్థ మేనేజ్ చేసి సర్వేలను ఈ రకంగా ఉన్నాయి, తర్వాత ఏం జరిగిందో మనం చూసాం కదా అనే విధంగా కామెంట్ చేశారు. 2019లో కూడా ఈ ఇండియా టుడే మై యాక్సిస్ కూడా వైసీపీకి 130 సీట్లు వస్తాయని చెప్పారండి. మరి అప్పుడు దాన్ని నమ్ముతారు, ఇప్పుడేమో నమ్మరా? చెప్పండి, నేను డైరెక్ట్ గా అడుగుతా ఉన్నా. నేను ఇదే ఇండియా టుడే రేపు 130 సీట్లు వస్తాయని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఇండియా టుడే సర్వేకి ఎందుకు అంత క్రెడిబిలిటీ వచ్చిందంటే నిన్న జరిగిన అరుణాచల్ ప్రదేశ్ లో గానీ, సిక్కిం లో గానీ ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారో వాళ్ళు అదే రిజల్ట్ వచ్చింది. అందుచేత ఇప్పుడు దాని మీద క్రెడిబిలిటీ పెరిగింది. దాన్ని నమ్మొచ్చు వైసీపీ. నేను అంటాను వైసీపీ హ్యాస్ టు బిలీవ్ అని నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు కూడా కొన్ని సర్వేలు చెప్పారు. ఇప్పుడు టైమ్స్ నౌ అలాంటివి కూడా వైసీపీ చెప్పారు. మేము దాన్ని కామెంట్ చేయటం లేదు కదా. మేము ఇవాళ ఏం మాట్లాడుతున్నామంటే అలాంగ్ విత్ ఎగ్జిట్ పోల్స్ ప్రజల్లో ఏ విధంగా స్పందన వచ్చింది, ఏదైతే ఎన్డీఏ కూటమి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ ఇవాళ దేశ ప్రధానమంత్రి మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ
ఈ ముగ్గురు తాలూకా కలయికని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఫ్యూచర్ ఉంటుంది, ఎన్డీఏతో ఫ్యూచర్ ఉంటుంది, రాష్ట్రానికి భవిష్యత్తు లేదన్నది. అందుకనే కానీ వచ్చి ఓట్లు వేశారంటే ఏంటంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపించాలి అంటే ఈ కూటమి మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఎగ్జిట్ పోల్